ఇప్పుడైతే రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇవైతే మా పోస్టర్లు ఉన్నాయి కదా, ఈ పోస్టర్లు అంటించడానికంట. రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మా జేఈ సార్ కోసం వెయిట్ చేయాలి. ఈ పోస్టర్లు ఎవరికి ఇవ్వాలా లేదంటే అంటించాలా అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ పోస్టర్లు పట్టుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం ఏమవుతుందో అనేది. ఇప్పుడు స్టేషన్లో అయితే ఈ పోస్టర్లు అయితే అందిస్తున్నాం అనమాట. సో లాస్ట్ కి మాతో అంటించారు. నట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి ఇది ఇంకో డెమో ట్రైన్ అనమాట. సో ఇందులో ఇద్దరు ఎస్ఎస్సీలు, ఒక జేఈ టెక్నీషియన్లు మొత్తం అందరూ ఇందులోనే ఉన్నారు. సో ఇది డెమో ట్రైన్ కదా. సో ముందు వైపు ఒక డిపిసి, వెనక వైపు ఒక డిపిసి రెండు ఉంటాయి. సో ఒక డిపిసిలో నాచ్ అనమాట. నాచ్ అంటే గేర్స్. సో 5వ నాచ్ చేస్తే అవతల వైపు డిపిసిలో 7వ నాచ్ చూపిస్తుంది అనమాట. సో అది రెక్టిఫైర్ అయిపోయిందంటే ఓకే దాన్ని సరి చేశారు అనుకుంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం అనమాట. ఎల్సీసీలో అయితే పొగలు వస్తాయి అనమాట. ఎల్సీసీలో సో ఒకటి అవుతుందంటే ఇంకోటి. ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ 11 అయింది అనమాట. సో మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు 11 వరకు అయితే డ్యూటీ చేస్తాం. ఇది కాకుండా మళ్ళీ మధ్యలో ఏమో స్టేషన్ తీసుకెళ్లి పోస్టర్లు అయితే అందించారు. సో ఇలా అయితే ఉంటది అనమాట అప్రెంటిస్ వర్క్ అంటే. అప్రెంటిస్ వర్క్ అంటే మనకి ఇచ్చిన వర్కే కాదు, డబుల్ డ్యూటీలు కూడా చేయాలి. కానీ సిఆర్ లో అయితే మాత్రం ఎవరు 12 hours డ్యూటీ కూడా చేస్తూ ఉండాలి ఒక్కొక్కసారి.